తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. కలర్ ఫోటో సినిమాతో జాతీయ అవార్డును సొంతం చేసుకున్న దర్శకుడు సందీప్ రాజ్ నటుడిగా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. కానీ దర్శకుడిగా మాత్రం సినిమాలు ఎక్కువగా చేయటం లేదు. మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న సందీప్ రాజ్ కి పలువురు నిర్మాతల నుంచి ఆఫర్లు వచ్చాయి. దర్శకుడు మాత్రం తాను తయారు చేసుకున్న కథను రవితేజకు వినిపించి ఆయనతో సినిమాకు రెడీ అవుతున్నాడు. రవితేజతో పాటు ఆ సినిమాలో మంచు మనోజ్ మరియు శర్వానంద్ కు కూడా నటించాలని దర్శకుడు ఆశపడుతున్నాడు. ముగ్గురు హీరోలు కూడా కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ముగ్గురు కూడా ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా రవితేజ చిన్న గ్యాప్ కూడా ఇవ్వకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఇదే సమయంలో ఇతర హీరోలు కూడా వారి కమిట్మెంట్స్ తో బిజీగా ఉన్నారు. రవితేజ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తి అవ్వాలి అంటే కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు శర్వ మరియు మనోజ్లు కొత్త ప్రాజెక్ట్ కి కమిట్ అయితే మళ్ళీ సందీప్ రాజ్ మరికొంతకాలం వెయిట్ చేయాల్సి రావచ్చు. మొత్తానికి విలక్షణ దర్శకుడిగా పేరు దక్కించుకొని మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు సందీప్ రాజ్ తో ఈ ముగ్గురు కలర్ ఫోటో లాంటి సినిమాను చేసేది ఎప్పుడు అనేది ఇండస్ట్రీ వర్గాల వారు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాదిలో సినిమా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.